హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే వీడియోలో వచ్చేసరికి మీకు కేదార్నాథ్ టు బద్రీనాథ్ ఎలా వెళ్ళాలి అండ్ అగైన్ ఎక్కడ స్టే చేయాలి అండ్ అగైన్ కేదార్నాథ్ టు బద్రీనాథ్ వెళ్ళే రూట్లో మీకైతే మాత్రం చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే వస్తాయి. సో ఆ టెంపుల్స్ని ఎలా అయితే విజిట్ చేసుకోవాలో నేనైతే క్లియర్ కట్గా అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మేమైతే మాత్రం ప్రజెంట్ చార్ధామ్ ట్రిప్లో యమునోత్రి, గంగోత్రి అండ్ అగైన్ కేదార్నాథ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో నేనైతే మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో క్లియర్ కట్గా అయితే మాత్రం నా ఛానల్ అయితే ఉంటుంది. సో ఒకసారి ఎవరైతే స్కిప్ అయ్యి ఉంటారో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. సో మీరైతే మాత్రం ఫస్ట్ సూర్యప్రయాగ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత గుప్తకాశీకి అయితే మాత్రం వస్తారు. సో అది మీకు ఫస్ట్ వస్తుందన్నమాట. సో బద్రీనాథ్కి వెళ్ళే రూట్లో. సో మేమైతే మాత్రం గుప్తకాశీకి అయితే వచ్చేసాం. ఈ గుప్తకాశీకి రావాలంటే మీరైతే మాత్రం మెయిన్ రోడ్ నుంచి కొంచెం స్టెప్స్ అయితే ఎక్కాలి. ఒక 50 to 60 స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఆ 60 స్టెప్స్ ఎక్కిన తర్వాత మీరైతే మాత్రం ఈ టెంపుల్కి అయితే వస్తారు. సో ఈ టెంపుల్లో మెయిన్ ప్రత్యేకత వచ్చేసరికి ఇక్కడ మణికర్ణిక కుంద్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మీకు యమునా అండ్ గంగా రివర్స్ అయితే మాత్రం ఉంటాయన్నమాట. సో లెఫ్ట్లో ఉండేది యమునా రివర్ అండ్ రైట్ సైడ్ ఉండేది గంగా రివర్. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఇక్కడుండే శివలింగంకి మనమైతే మాత్రం మన చేతులతోని గంగా అండ్ యమునా వాటర్తో అయితే మాత్రం అభిషేకం అయితే చేయొచ్చు. సో బయట మనకు గంగా అండ్ యమునా వాటర్ అయితే ఉంటాయి సెంట్ టెంపుల్ బయట అయితే మాత్రం. సో ఆ వాటర్ తీసుకొని వచ్చేసి మనం ఇక్కడ ఉండే శివలింగం అయితే మాత్రం మన చేతుల నుంచి మనం అయితే మాత్రం అభిషేకం అయితే చేయొచ్చు. ఈ టెంపుల్ మెయిన్ వచ్చేసరికి పరమశివుడు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి పాండవులు కనిపించకుండా, సో మహాభారతం అయిపోయిన తర్వాత పాండవులు పరమశివుడిని వెతుకుతారు కదా. సో ఆ టైంలో శివుడు అనేవాడు ఇక్కడే ఉన్నాడని చెప్పేసి అందరూ చెప్తుంటారు. గుప్తకాశీ దర్శనం చేసుకొని మా జర్నీ అయితే అగైన్ అయితే మేము స్టార్ట్ చేసేసాం. మీకు మధ్యలో అయితే తుంగనాథ్ అయితే వస్తుంది. తుంగనాథ్ అనేది వన్ ఆఫ్ ది పంచ్ కేదార్లో ఒక ప్లేస్ అనమాట. సో మీరు విజిట్ చేస్తే తుంగనాథ్ కూడా విజిట్ చేయొచ్చు. సో మేమైతే మాత్రం కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాం అని చెప్పేసి తుంగనాథ్కి అయితే వెళ్ళలేదు. సో అగైన్ మీరు ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు మీకు పంచ కేదార్ అని చెప్పేసి ఒక టెంపుల్ అయితే వస్తుంది. సో ఈ టెంపుల్లో మీకైతే మాత్రం 5 కేదార్ లింగాలు అయితే ఉంటాయన్నమాట. మనకు 12 జ్యోతిర్లింగాలు ఎలాగో పంచ కేదార్ అని చెప్పేసి 5 కేదార్స్ అయితే ఉంటాయన్నమాట. సో 5 కేదార్స్ వచ్చేసరికి కేదార్నాథ్, మద్మహేశ్వర్, తుంగనాథ్ అండ్ రుద్రనాథ్ అండ్ అగైన్ కల్పేశ్వర్ అనమాట. సో ఈ 5 కేదార్ టెంపుల్స్ అయితే మాత్రం చాలామంది అయితే విజిట్ చేస్తుంటారు. సో ఎవరైతే 12 జ్యోతిర్లింగాలు విజిట్ చేస్తారు కదా, సో వాళ్ళకు కూడా సేమ్ ఇలాగ 5 కేదార్స్ విజిట్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో మేమైతే మాత్రం ఈ 5 కేదార్స్ ఉండే ఒక టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్కి అయితే మేమైతే వచ్చామన్నమాట. 5 కేదార్స్ సపరేట్గా తిరగలేని వాళ్ళు మాత్రం ఈ పంచ కేదార్ టెంపుల్కి అయితే వచ్చేది దర్శనం చేసుకోండి. సో ఇక్కడైతే మాత్రం ఈ టెంపుల్లో మీరు 5 కేదార్స్ తిరిగినట్టే ఈ టెంపుల్కి వస్తే మాత్రం. సో మేమైతే మాత్రం మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం. ప్రజెంట్ వచ్చేసరికి టైం మార్నింగ్ 11:30 to 12 అయితే అవుతుంది. సో మా నెక్స్ట్ టెంపుల్ వచ్చేసరికి ఇక్కడ మీకు గోపేశ్వర్ అనేది ఒక టౌన్ వస్తుంది. సో ఆ గోపేశ్వర్ టౌన్లో మీకు గోపీనాథ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసరికి మీకు 9th and 11th centuryలో బిల్డ్ చేసిన టెంపుల్ అనమాట. సో ఆర్కిటెక్చర్తో మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ సరౌండింగ్లో మీరైతే మాత్రం చాలా శివలింగాలు అయితే చూస్తారు. సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, సో ఇలాంటి శివలింగాలే అనమాట. సో మనకు అక్కడ వాటర్ ఉంటాయి. సో మనం వాటర్తో శివలింగాలకి అయితే మాత్రం అభిషేకం అయితే చేసుకోవచ్చు మన హ్యాండ్స్ నుంచి. అండ్ అగైన్ ఈ టెంపుల్ లోపల ఒక వినాయకుడు కూడా ఉంటారు. అండ్ మెయిన్ వచ్చేసరికి ఈ టెంపుల్లో మీకు ఒక పెద్ద త్రిశూలం అయితే ఉంటుంది. సో ఆ త్రిశూలం వచ్చేసరికి 12th centuryలోని శివుడు యూజ్ చేసిన త్రిశూలం అనమాట. సో అప్పుడేంటంటే కామదేవుడిని చంపడానికి శివుడైతే మాత్రం యూజ్ చేస్తారు. సో ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, అదే అనమాట ఆ త్రిశూలం వచ్చేసరికి. మేమైతే మాత్రం దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాం ఈ టెంపుల్లో వచ్చేసరికి. అగైన్ మా జర్నీని అయితే బద్రీనాథ్కి స్టార్ట్ చేసేసాం. సో మీరు ఆన్ ది వేలో మాత్రం మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే చూస్తారు. సో ఎవరైతే ఫోటోస్ ఫోటోస్ అయితే తీసుకోండి. మీకు అలకనంద రివర్ మీ పక్కనే కనిపిస్తుంది. సో మీరు ఆన్ ది వేలో, సో అది కూడా మీరు చూడొచ్చు. ప్రజెంట్ అయితే వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ అగైన్ ఆఫ్టర్ 7 to 8 hours జర్నీ తర్వాత మేమైతే మాత్రం పిప్పలకోటి రీచ్ అయ్యాం. పిప్పలకోటిలో మాకైతే మాత్రం హోటల్ అయితే ఇచ్చారు. సో ట్రావెల్స్ వాళ్ళు. సో హోటల్లో అయితే ఈరోజు స్టే చేసేసి రేపు మార్నింగ్ అయితే మాత్రం మేమైతే బద్రీనాథ్ దర్శనంకి అయితే వెళ్తాం. సో చూడండి మాకు ఇచ్చిన రూమ్ వచ్చేసరికి. సో ఇది 3 sharing రూమ్ అనమాట. సో పర్ పర్సన్కి వీళ్ళైతే మాత్రం 400 to 500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో రూమ్ లొకేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ అగైన్ బయట వ్యూ కూడా, ఫారెస్ట్ వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ హోటల్లో కిచెన్ అయితే ఉందనమాట. సో వాళ్ళైతే మాత్రం మనం ఫుడ్ రెడీ చేయమంటే ఫుడ్ అయితే రెడీ చేస్తారు. సో రోటీస్కి అండ్ అగైన్ సబ్జీకి అయితే మాత్రం వాళ్ళైతే మాత్రం 60 to 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రజెంట్ వచ్చేసరికి మేము బద్రీనాథ్ దగ్గర ఉన్న పిప్పల్కుటి లొకేషన్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి బద్రీనాథ్ వచ్చేసరికి మీకు అరౌండ్ 70 to 75 kilometers అయితే ఉంటుంది. సో ఎవరైనా వస్తే మాత్రం మోస్ట్లీ పిప్పల్కుటిలోనే స్టే చేస్తారు బద్రీనాథ్కి వెళ్ళిన వాళ్ళందరూ. సో మేమైతే మాత్రం నిన్న ఈవినింగ్ వచ్చేసాం ఇక్కడికి కేదార్నాథ్ నుంచి. సో ఇక్కడైతే మాత్రం మాకైతే రూమ్ ఇచ్చారు. సో రూమ్లో అయితే మాత్రం మేము నైట్ అంతా స్టే చేసాం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. సో 5:30కి మేము చూస్తున్నారు కదా క్లైమేట్ అనేది, మార్నింగ్ 5:30కి ఎలా ఉందనేది బ్యాక్గ్రౌండ్.
ఇక్కడ నుంచి మాకు 2.5 hours అలా పడుతుంది. 6 కల్లా స్టార్ట్ అవుతాం అనమాట. మోస్ట్లీ 8:30, 9 కల్లా అయితే బద్రీనాథ్ అయితే రీచ్ అవుతాం. బద్రీనాథ్కి వెళ్ళే రూట్ అయితే మాత్రం అంటే అస్సలు బాగోదు. సో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చిన్న రూట్ అయితే ఉంటుంది, ఒక్క కారే వెళ్ళే ప్లేస్ అనమాట. సో మధ్య మధ్యలో మీకైతే మాత్రం ల్యాండ్ స్లైడ్స్ అనేది అవుతుంటాయి. సో ల్యాండ్ స్లైడ్స్ అవుతే మాత్రం మీరు ఒక 1 or 2 hours అయితే మాత్రం సేమ్ ప్లేస్లో అయితే మాత్రం స్ట్రక్ అయిపోతారు. సో ప్రజెంట్ మార్నింగ్ 6:30, 7 అలా అవుతుంది. సో వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫుల్గా అయితే మాత్రం ఫాగ్ అయితే ఉంది. సో మేము పిప్పలకోటి నుంచి బద్రీనాథ్కి వెళ్ళే రూట్లో అయితే మాత్రం జోషిమత్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుంది, అమ్మవారి టెంపుల్. సో అదైతే మాత్రం మేమైతే విజిట్ చేసుకొని డైరెక్ట్గా బద్రీనాథ్కి అయితే వెళ్ళిపోతాం. సో స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో రూట్ అయితే మాత్రం చాలా అంటే చాలా చిన్నదైతే ఉంటుంది. సో ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది ఎవ్వరికీ ఏం తెలియదు. సో మేమైతే మాత్రం ప్రజెంట్ జోషిమత్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. సో మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 20-30 స్టెప్స్ దిగితే మీరైతే మాత్రం టెంపుల్కి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడైతే మాత్రం మీకైతే జోషిమత్ అమ్మవారు అయితే ఉంటారనమాట. ఈ జోషిమత్ టెంపుల్ కూడా 11th centuryలో బిల్డ్ చేసిన టెంపుల్ అనమాట. సో బద్రీనాథ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేసుకుని అయితే వెళ్తారు. సో మేమైతే మాత్రం టెంపుల్ విజిట్ చేసుకుని అయితే మాత్రం నెక్స్ట్ బద్రీనాథ్కి అయితే మా జర్నీని స్టార్ట్ చేసేసాం. అండ్ రూట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగోలేదు. సో పెద్ద పెద్ద స్టోన్స్ అయితే ఆల్రెడీ పడిపోయి ఉన్నాయి ఫుల్గా వర్షాలకైతే మాత్రం. సో ఈ 2 to 3 hours అయితే మాత్రం జర్నీ కొంచెం మీకు భయంగానే ఉంటుంది. సో ఎంత తొందరగా బద్రీనాథ్కి వెళ్ళిపోదామా అని చెప్పేసి అన్నిట్లో ఉంటుంది. సో చెట్లు అనేది చాలా తక్కువ ఉంటాయి. మొత్తం మీరు ఎక్కడ చూసినా మాత్రం ఫుల్గా స్టోన్స్ అనేది ఉంటాయి. సో రోడ్డు మీద వచ్చేసరికి సో మేమైతే మాత్రం ఒక 2 to 3 hours జర్నీ తర్వాత బద్రీనాథ్కి అయితే రీచ్ అయిపోయాం. సో ఇది పార్కింగ్ అనమాట. ప్రజెంట్ టెంపుల్ అనేది చాలా ఖాళీగా ఉంది. సో యూజువల్గా అయితే మాత్రం ఈ పార్కింగ్ ఫుల్గా ఉంటుంది. సో ఇది పార్కింగ్ ప్లేస్ వచ్చేసరికి ఇక్కడ నుంచి మీరు కొంచెం కిందకి వెళ్తే మీకు అనేది బద్రీనాథ్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. పార్కింగ్ నుంచి ఒక 500 meters అయితే ఉంటుంది టెంపుల్ వచ్చేసరికి. మీ అయితే మాత్రం కంప్లీట్గా డౌన్ అయితే ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, సో జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి, అదే టెంపుల్ వచ్చేసరికి. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ని అయితే మీరైతే క్రాస్ చేసి వెళ్ళాలి. సో అలకనందార్ ఎవరైతే మాత్రం చాలా ఫోర్స్గా అయితే వెళ్తుంది ఇక్కడైతే మాత్రం ఈ టెంపుల్ పక్కన వచ్చేసరికి. ఇగోండి టెంపుల్ ఇదే, బద్రీనాథ్ టెంపుల్. ఫైనల్గా నాకైతే మాత్రం ఒక డ్రీమ్ ప్లేస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మాత్రం ఫైనల్లీ నా బకెట్ లిస్ట్లో ఉన్న ఒక ఐటెంని అయితే మాత్రం నేనైతే కంప్లీట్ చేసేస్తున్నాను. సో మా ఫాదర్ వచ్చేసరికి ఇక్కడ బ్రహ్మకపాలం అనేది ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సో అక్కడ పిండ ప్రదానం అయితే చేస్తారనమాట. సో మా ఫాదర్ పిండ ప్రదానం చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. సో ఇక్కడికి వచ్చే ముందే సో మేమైతే మాత్రం తెలుగు పంతులను అయితే వెతుకుతున్నాం. సో మాకైతే ఒక తెలుగు పంతులు అయితే దొరికాడు అనమాట. ఇక్కడ తెలుగు పంతులు, హిందీ పంతులు, చాలా రకాల లాంగ్వేజెస్ ఉన్న పంతులు అయితే ఉంటారు. సో మీరైతే మాత్రం వాళ్ళని అయితే మాట్లాడుకోవచ్చు. కంప్లీట్గా పూజ ఐటమ్స్ కూడా వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, అదే అల్కనందర్ ఎవరు అనమాట. సో అల్కనందర్ ఎవరు అయితే మాత్రం చాలా అంటే చాలా ఫోర్స్కి అయితే వెళ్తుంది. సో ఫుల్గా వాటర్ ఉంటే మాత్రం అది ఈ గట్టు మీదకైతే వస్తుంది. సో ఫుల్గా వర్షాలు పడిన రోజు ఇక్కడ మీకు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరుకుతాయి. చూసారు కదా, సపరేట్ ప్లేట్లు అయితే పెట్టారు. ఇక్కడ పిండ ప్రదానం అనేది చేస్తారనమాట. ఇదే అనమాట బ్రహ్మకపాలం మెయిన్ది. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉందన్నమాట. సో మనమైతే మాత్రం ఫస్ట్ తెలుగు పండితులను కానీ ఎవరైనా మీకు హిందీ వచ్చుంటే హిందీ పండితులైనా కూడా పర్వాలేదు. సో దాని తర్వాత వచ్చేసరికి మీకు వాళ్ళ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ కూడా కావాలి. సో వాళ్ళ నేమ్స్ కూడా అయితే మాత్రం రెడీ చేసుకొని అయితే ఉంచుకోండి. మదర్ సైడ్, ఫాదర్ సైడ్, 2 సైడ్లు కూడా చేయాలన్నమాట. ఇక్కడ మా ఫాదర్కి అయితే మాత్రం 17 ఉండలు అయితే చేయించారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అండ్ అగైన్ వాళ్ళ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ గురువులు కానీ ఎవరైనా ఉన్నా కూడాను అన్నిటికీ కలిపేసి వాళ్ళైతే మాత్రం చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మాకైతే మాత్రం ఒక 40 minutes అయితే పట్టింది. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో దీన్ని వాటర్లో అనేది విడి చేస్తాం. మా ఫాదర్ది అయితే పిండ ప్రదానం అయితే అయిపోయిందనమాట. మేమైతే మాత్రం ఇప్పుడు దర్శనంగా అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసరికి 10:45 అయింది. 9:30కి వాళ్ళు స్టార్ట్ చేశారు. 9:30కి స్టార్ట్ చేసి 10:45 అనమాట స్టాప్ చేశారనమాట. మొత్తం చాలా బాగానే చేశారు చెప్పాలంటే మాత్రం. ఓకే, మరి కాశీలోని, గయలోని చేసినంత ఇదిగా అయితే మాత్రం లేదు ఇక్కడైతే మాత్రం. సో ఓకే, చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడైతే మాత్రం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడైతే హాట్ వాటర్ ఉంటాయి కంప్లీట్గా అయితే మాత్రం. మీరైతే మాత్రం బాత్ చేసేయాలంటే బాత్ చేసుకుని అయితే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో పిండ ప్రదానం చేసిన వాళ్ళు కన్ఫామ్గా చేస్తారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. మేమైతే ప్రజెంట్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. సో టైం వచ్చేసరికి 11:30 to 11:45 అయితే అవుతుంది. సో ప్రజెంట్ అయితే టెంపుల్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. సో రష్ అయితే మాత్రం ఏం లేదనమాట. ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ప్రిమిసిస్. దీని లోపలే మీరు ఆ శ్రీమన్నారాయణ అయితే చూస్తారు.
సో మాకైతే మాత్రం దర్శనం చాలా అంటే చాలా బాగా అయ్యింది. టెంపుల్ చుట్టూరు మీకు చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా మీరైతే మాత్రం విజిట్ అయితే చేసుకోండి. సో మాకైతే మాత్రం దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. నేనైతే మాత్రం ఒక 15-20 మినిట్స్ అయితే అక్కడే ఉండిపోయాను. సో అలా దేవుణ్ణి చూస్తూ. చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారనమాట. 1 o'clockకి టెంపుల్ క్లోజ్ చేస్తారు ఎవ్రీడే. సో 1 to 3 అయితే మాత్రం చూసుకోండి. మళ్ళీ అగైన్ 3:30 తర్వాత అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారు. సో మేమైతే 12 o'clock వెళ్ళాం. 12:30 కల్లా అయిపోయింది మాకైతే మాత్రం దర్శనం అనేది. సో హాఫ్ అన్ అవర్లో జనాలు ఎక్కువ మంది లేరు. సో బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, ఇదే బద్రీనాథ్ టెంపుల్. బద్రీనాథ్ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మేమైతే మాత్రం ఇండియాలో ఉన్న ఫస్ట్ విలేజ్కి అయితే వచ్చాం. సో ఇది మానా విలేజ్ అనమాట. సో ఈ మానా విలేజ్ వచ్చేసరికి మీకు బద్రీనాథ్ టెంపుల్ నుంచి జస్ట్ 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో బద్రీనాథ్ టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కన్ఫామ్గా అయితే మాత్రం ఈ మానా విలేజ్ని అయితే మాత్రం విజిట్ చేస్తారు. సో ఈ మానా విలేజ్లోని మీకైతే మాత్రం సరస్వతి రివర్ పుట్టిన ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ అగైన్ పాండవులు లాస్ట్గా ఉన్న ప్లేస్ అనమాట. ఇది పాండవులు స్వర్గస్థులైన ప్లేస్ అని చెప్పేసి అందరూ అంటుంటారు. సో ఎవరైతే మాత్రం టైం ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ విలేజ్ లోపలికి అయితే వెళ్ళేసి సో ఆ సరస్వతి రివర్ పుట్టిన ప్లేస్ అయితే మాత్రం కన్ఫామ్గా అయితే మాత్రం విజిట్ అయితే చేయండి. బద్రీనాథ్ నుంచి రిటర్న్ పిప్పలకొట్టి వెళ్ళే రూట్లో అయితే మాత్రం ఫుల్గా ల్యాండ్ స్లైడ్స్ అయితే అయ్యాయి. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద ఆల్రెడీ చూసారు కదా, పైనుంచి స్టోన్స్ అంతా పడ్డం. సో ఇలాగే ఉంటుంది చార్ధామ్ ట్రిప్ అంతా మీకు వచ్చేసరికి. అక్కడైనా ల్యాండ్ స్లైడ్స్ అవుతే మాత్రం ఒక 1 to 2 hours అయితే మాత్రం మీరు అక్కడ స్ట్రక్ అయిపోతారు. సో అండ్ అగైన్ వాళ్ళైతే మాత్రం క్రేన్స్కి అయితే కాల్ చేస్తారు. సో ఆ క్రేన్స్ వచ్చేసరికి మీకు ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. సో అవి ఎవ్రీ 5 kilometers డిస్టెన్స్ అయితే మాత్రం క్రేన్స్ అయితే ఉంటాయి. సో ఆ క్రేన్స్ వచ్చి అండ్ అగైన్ ఈ రోడ్స్ని అయితే మాత్రం క్లీన్ చేస్తారు. దానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది. సో అంతా అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే మాత్రం వదులుతారు. సో ఇక్కడ మాత్రం ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మీరు హరిద్వార్కి వెళ్ళే రూట్లో అయితే మాత్రం దేవప్రయాగ్ని అయితే విజిట్ చేయొచ్చు. టోటల్గా మనకైతే మాత్రం 5 ప్రయాగ్స్ అయితే ఉంటాయి. రుద్రప్రయాగ్, నందప్రయాగ్, దేవప్రయాగ్, కర్ణప్రయాగ్ అండ్ విష్ణుప్రయాగ్ అనమాట. విష్ణుప్రయాగ్, నందప్రయాగ్ అండ్ కర్ణప్రయాగ్ అనేది చాలా చిన్నవి. అందరూ రుద్రప్రయాగ్ అండ్ అగైన్ దేవప్రయాగ్ని అయితే మాత్రం కన్ఫర్మ్గా అయితే మాత్రం విజిట్ చేస్తారు. సో రుద్రప్రయాగ్లో మీకు అలకనంద అండ్ మందాకిని రివర్స్ అయితే మాత్రం ఉంటాయి. సో నేను అది కేదార్నాథ్ వీడియోలో అయితే మాత్రం చూపించాను. అండ్ అగైన్ ఇప్పుడైతే మాత్రం దేవప్రయాగ్లోని మనకైతే అలకనంద రివర్ అండ్ అగైన్ భగీరథి రివర్ అయితే మాత్రం కలుస్తాయి. సో ఇక్కడి నుంచి వచ్చేసరికి మీకు మెయిన్ గంగా రివర్ అనేది స్టార్ట్ అవుతుంది. దేవప్రయాగ సంగమంకి రీచ్ అవ్వాలంటే మాత్రం మీరైతే 120 to 130 స్టెప్స్ అయితే కింద దిగాలి. ఆ స్టెప్స్ అన్ని దిగిన తర్వాత మీరైతే మాత్రం సంగమంకి అయితే రీచ్ అవుతారు. సో ఇదే అనమాట దేవప్రయాగ సంగమం. ఇది మీకు లెఫ్ట్లో ఉండేది భగీరథి రివర్ అండ్ రైట్ సైడ్ ఉండేది అలకనంద రివర్. ఈ రెండు ఇక్కడైతే మాత్రం కలుస్తాయి. సో ఇక్కడైతే మాత్రం బాత్ చేసుకోవడానికి ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం చేసుకోండి. యా, దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.